నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. జీవితంలో ప్రతి ఒక్కరిని కర్మ ఫలితం ప్రభావితం చేస్తూ ఉంటుంది. చేసిన కర్మను బట్టే జీవన ప్రయాణం సాగుతూ ఉంటుంది. కర్మ ఫలితాన్ని తప్పించుకోవటం దేవతల వల్లనే కాలేదనే విషయాన్ని పురాణాలు చెప్తున్నాయి. అలాంటి కర్మ ఫలితాన్ని ఇచ్చే న్యాయాధిపతిగా శనేశ్వరుడు కనిపిస్తాడు. అలాంటి ఆ స్వామి కొలువైన క్షేత్రాలలో తమిళనాడులోని మరట్టాండి ఒకటి. మహిమాన్వితమైన ఈ క్షేత్రమే నేటి మన తీర్థయాత్ర. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం. సాధారణంగా స్థితికారకుడైన విష్ణుమూర్తి సన్నిధిని దర్శించుకునే సమయంలోనూ, లయకారకుడైన ఈశ్వరుడి ఆలయంలో అడుగుపెట్టే సమయంలోనూ ఎవరూ కూడా ఆందోళన చెందరు. గతంలో తాము చేస్తూ వచ్చిన పాపకర్మలను గురించిన ఆలోచన కూడా చేరు. కానీ శనేశ్వరుడి సన్నిధిలో అంత ధైర్యంగా నిలబడలేరు. అందుకు కారణం శిక్ష విధించే విషయంలో ఆయన ఎలాంటి పక్షపాతం చూపకపోవడమే. ఓం నమః కృష్ణాయ నీలాయ శితికంఠ నిభాయ చ నమః కాలాగ్నిరూపాయ కృతాంతాయ చ వై నమః. నమో నిర్మాంసదేహాయ దీర్ఘశ్మశ్రుజటాయ చ నమో విశాలనేత్రాయ స్థూలరోమ్నే చ వై పునః. నమో దీర్ఘాయ శుష్కాయ కాలదంష్ట్ర నమోస్తు తే. నమోస్తు కోటరాక్షాయ దుర్నిరీక్షాయ వై నమః. కర్మలను ఆచరించడంపైనే కష్టసుఖాలు ఆధారపడి ఉంటాయి. ధర్మాన్ని, సత్యాన్ని ఆశ్రయించిన వారి పట్ల శనిదేవుడు ఎంతటి ప్రీతిని కలిగి ఉంటాడో, దుష్కర్మలు ఆచరించే వారి పట్ల అంతటి ఆగ్రహాన్ని కలిగి ఉంటాడు. అలాంటి వారిని ఒక దండనాధికారిగా శిక్షించడానికి ఆయన ఎంతమాత్రం వెనుకాడడు. అందువల్లే ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి ఆ స్వామి కొలువైన మహిమాన్వితమైన క్షేత్రమే మరట్టాండి. సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడకు తరలివచ్చే భక్తులు ఈ ప్రదేశంలో అడుగు పెడుతూనే నీలాంజన సమభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అంటూ వినయ విధేయతలతో భక్తి శ్రద్ధలతో నమస్కరించుకుంటారు. సూర్య భగవానుడు ఛాయాదేవి దంపతులకు జన్మించినవాడు యమధర్మరాజుకు సోదరుడు అయిన శనైశ్చరుడితో తమను అనుగ్రహించమని భక్తులు వేడుకుంటారు. ఇతర ఆలయాలకు, మందిరాలకు వెళ్లడానికి ఉన్నంత ఉత్సాహం శనైశ్చరుడి ఆలయానికి వెళ్లేటప్పుడు ఉండదు. ఎందుకంటే ఈ ఆలయాలకు శని దోషం కారణంగా బాధలు పడుతున్నవారు, ఇబ్బందులను ఎదుర్కొంటున్నవారు ఎక్కువగా వస్తుంటారు. అందువల్ల ఎవరికి వారుగానే తప్ప ఇతరులను కలుపుకొని రావడం శనైశ్చరుని దర్శనం విషయంలో మాత్రం జరగదు. మహారాష్ట్ర శని సింగనాపూర్, ఢిల్లీలోని శనిధామ్,
తిరునల్లూరులోని శనైశ్వరుడి ఆలయాలు ఈ కోవలో ప్రసిద్ధమైనవిగా కనిపిస్తాయి. ఆ జాబితాలోని మరో క్షేత్రంగా మరట్టాండిని భావించవచ్చు. సువిశాలమైన ప్రదేశంలో నిర్మితమైన ఈ ఆలయ ప్రదేశంలోకి అడుగుపెట్టగానే కుదురుగా తీర్చిదిద్దినట్టుగా సింహద్వారం కనిపిస్తుంది. ద్వారానికి ఇరువైపులా నోరు తెరిచిన ఆలిస్ ప్రతిమలు కనిపిస్తాయి. సింహద్వారం పైభాగాన భారీ కలశం ఏర్పాటు చేశారు. కాస్త దూరం నుంచి చూస్తే కలశాన్ని గోపురం తలకెత్తుకున్నట్టుగా అనిపిస్తుంది. 80 అడుగుల ఎత్తు కలిగిన ఈ రాజగోపురం ఈ క్షేత్ర వైభవానికి అద్దం పడుతూ ఉంది. సింహం తల, మొసలి నోరు, ఏనుగు తొండం, గొర్రె కొమ్ములు కలిగిన ఆలిస్ ప్రతిమల్ని దాటుకుని ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టాల్సి ఉంటుంది. నమో నీలమధూకాయ నీలోత్పలనిభాయ చ నమో ఘోరాయ రౌద్రాయ భీషణాయ కరాళినే నమస్తే సర్వభక్షాయ బలేముఖ నమోऽस्तु తే సూర్యపుత్ర నమస్తేస్తు భాస్కరాభయదాయ చ అధోదృష్టే నమస్తేస్తు సంవర్తక నమోऽस्तु తే నమో మందగతే తుభ్యం నిస్త్రింశాయ నమోऽस्तु తే. దుష్కర్మలకు పాల్పడే వారిని శనైశ్వరుడు గమనిస్తూనే ఉంటాడు. అలాంటి వారిని ఆ కర్మ ఫలితం వెంటాడేలా చేస్తాడు. ఫలితాన్ని అనుభవిస్తున్న ప్రతి ఒక్కరికి గతంలో తాను చేసిన కర్మ గుర్తులు వచ్చేలా చేస్తాడు. తన తప్పేమీ లేదు, చేసుకున్న వారికి చేసుకున్నంత అనుకునేలా చేస్తాడు. అందువలనే ఆయనను శాంతింపచేయటానికి భక్తులు బారులు కడుతుంటారు. మరట్టాండి ప్రధానమైన ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే గోపురంతో పోటీ పడుతున్నట్టుగా గణపతి మూర్తి దర్శనమిస్తుంది. 54 అడుగుల ఎత్తు కలిగిన ఈ విశ్వరూప వినాయకుడు కనువిందు చేస్తాడు. గణపతి మూర్తిని తీర్చిదిద్దిన విధానం ఆనందాశ్చర్యాలకు గురిచేస్తుంది. భక్తులంతా తమ బాధలను మరచి అలా చూస్తుండిపోతారు. విశ్వరూప వినాయకుడికి నమస్కరించుకుంటారు. అక్కడ్నుంచి కదలగానే గణపతి శిలామూర్తి దర్శనమిస్తుంది. ప్రత్యేకమైన మందిరంలో కొలువైన ఈ మూర్తిని నల్లరాతిలో మలిచారు. దివ్యమైన తేజస్సును వెదజల్లుతూ వినాయకుడు కనిపిస్తుంటాడు. స్వామివారి పాదపీఠాన్ని చేరుకోవాలంటే చాలా మెట్లను ఎక్కవలసి ఉంటుంది. ఆ స్వామి సన్నిధిలో కాసేపు నిలుచుని తమ దోషాలు తొలగిపోయే మార్గాన్ని చూపమని కోరతారు. ఆ దిశగా సాగే మార్గంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా చేయమని అభ్యర్థిస్తారు. 2 ఎకరాల విస్తీర్ణాన్ని కలిగిన ఈ ప్రదేశంలో ప్రధానమైన దైవంగా శనైశ్చరుడు వెలుగొందుతూ ఉన్నాడు. అదేవిధంగా నవగ్రహ దేవతలు, నక్షత్ర సంబంధమైన వృక్షాలు, నక్షత్ర దేవతలు, 12 రాసులకు సంబంధించిన చిహ్నాలతో ఈ ఆలయం తన విశిష్టతను పరిచయం చేస్తూ ఉంటుంది. ఎటు చూసినా ఆయా రాసుల వారికి సంబంధించిన పూజలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ప్రధానమైన దైవంగా శనైశ్చరుడు కొలువై ఉన్నాడు. ఆయుధాలతో పాటు అభయ వరద హస్తాలతో దర్శనమిస్తుంటాడు. 27 అడుగుల మూర్తి ఇది. ప్రపంచంలో అత్యంత ఎత్తైన శనైశ్చరుడి మూర్తి ఇదేనని అంటారు. స్వామివారి పూర్తి రూపాన్ని చూడాలంటే కాస్త దూరంగా ఉండి చూడవలసిందే. స్వామివారికి మందిరానికి ఎదురుగా వాయస వాహనం ఉంది. ఈ విశ్వంలో సత్కర్మలను చేయడం వలన, తన పాదాలను ఆశ్రయించడం వలన మేలైన ఫలితాలను పొందవచ్చని స్వామివారి ముద్ర చెబుతోంది. ఈ ప్రపంచంలో అత్యాశతో పరిగెడుతూ ఏవైతే శాశ్వతం అని అనుకుంటున్నారో అవన్నీ అశాశ్వతాలే, ఏవీ శాశ్వతం కావు అనే సత్యాన్ని కాకి చాటుతూ ఉంటుంది. శనైశ్వరుడు కొన్ని క్షేత్రాలలో శిలారూపంలో, మరికొన్ని క్షేత్రాలలో విగ్రహ రూపంలో పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. మరట్టాండిలో స్వామివారు విగ్రహ రూపంలో ఉండటం, అందున భారీ మూర్తిగా కొలువై ఉండటం ప్రత్యేకమైన విషయంగా, అరుదైన అంశంగా కనిపిస్తుంది. అలాంటి స్వామి దర్శనముతోనే భక్తులు ఉపశమనాన్ని పొందుతూ ఉంటారు. శనైశ్చరుడు విల్లు, బాణం, త్రిశూలం, గద వంటి ఆయుధాలను ధరించి కనిపిస్తాడు. శనైశ్చరుడు దండనాయకుడి లాంటివాడు.
దుష్కర్మలను ఆచరించే వారి విషయంలో ఆయన చాలా నిష్కర్షగా, నిర్దయగా వ్యవహరిస్తాడు. అలాంటి వారికి తగిన ఫలితాన్నివ్వడంలో ఆయన ఎంతమాత్రం ఆలస్యం చేయడు. తమ తప్పు తెలుసుకునే వరకు ఆయన తన ప్రతాపాన్ని, ప్రభావాన్ని చూపిస్తూనే ఉంటాడు. శనైశ్వరుడి ప్రభావం ఎంత దారుణంగా ఉంటుంది అనేది అనుభవించిన వారికి అర్థమవుతుంది. ఆయనకు ఆగ్రహాన్ని కలిగించిన కారణంగా దేవతలు సైతం నానా ఇబ్బందులు పడడం మనకి ఆధ్యాత్మిక గ్రంథాలలో కనిపిస్తుంది. శని దోషం కారణంగా మానసికపరమైన, శారీరకపరమైన వ్యాధులు మనల్ని సతమతం చేస్తుంటాయి. అవమానాలు, నిందలు, ఓటమి అంటిపెట్టుకుని ఉంటాయి. జీవితంలో ప్రతి ఒక్కరూ ఎదుగుదలనే కోరుకుంటారు. అలాంటి వారి అభివృద్ధికి శని దోషం అనేది అడుగడుగునా అడ్డుపడుతూనే ఉంటుంది. విజయానికి వీలైనంత దూరంలో మనల్ని ఉంచుతుంది. అందువల్ల శని దోషం నుంచి బయటపడడానికి చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. స్వామివారిని శాంతింపజేసే మార్గాలు తెలుసుకుని అంకిత భావంతో ఆచరిస్తుంటారు. శని దోషం నుంచి బయటపడడానికి పూజలు, హోమాలు చేస్తారు. దాన ధర్మాలు నిర్వహిస్తుంటారు. మూగ జంతువులకు ఆహారాన్ని సమకూర్చడం వలన శనిదేవుడు త్వరగా ప్రీతి చెందుతాడని చెబుతారు. ఎవరైనా సరే మానవత్వాన్ని కలిగి మసలుకుంటే శనిదేవుడు వారి పట్ల అనుగ్రహ భావాన్ని కలిగి ఉంటాడని అంటారు. ఒకానొక సందర్భంలో హనుమ భక్తుల జోలికి రానని శనిదేవుడు మాట ఇస్తాడు. అందువలన హనుమను పూజించే వారిపై శనిదోష ప్రభావం ఉండదు అని అంటారు. సత్య ధర్మ మార్గాలను అనుసరిస్తూ సత్కర్మలను ఆచరించే వారి విషయంలో ఆయన ప్రసన్నంగానే ఉంటాడని చెబుతారు. అలా ఆ స్వామిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలోనే ఇక్కడి భక్తులు శనిని పూజిస్తారు. నమో నిర్మాంసదేహాయ దీర్ఘశ్మశ్రుజటాయ చ నమో విశాలనేత్రాయ స్థూలరోమ్ణే చ వై పునః నమో దీర్ఘాయ శుష్కాయ కాలదంష్ట్ర నమోస్తు తే నమోస్తు కోటరాక్షాయ దుర్నిరీక్షాయ వై నమః. మరఠాండి ఆలయం అనేక విశేషాలకు వేదికగా కనిపిస్తూ ఉంటుంది. 80 అడుగుల గోపురం, 54 అడుగుల వినాయకుడి మూర్తి, 27 అడుగుల శనీశ్వరుడి మూర్తి విస్మయులను చేస్తూ ఉంటాయి. అలాగే నవగ్రహ మూర్తులు కూడా ఈ జాబితాలో చేరిపోతాయి. ఒక్కో మూర్తి 15 అడుగుల ఎత్తు ఉండటం ఒక అరుదైన విషయంగా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహువు, కేతువు నవగ్రహాలుగా కనిపిస్తాయి. సాధారణంగా చాలా ఆలయాల్లో నవగ్రహాలు ఒకే వేదికపై ఒక ప్రత్యేకమైన మందిరంలో పూజలందుకుంటూ ఉంటాయి. అందుకు భిన్నంగా ఇక్కడ నవగ్రహాల్లోని ఒక్కో మూర్తి 15 అడుగుల ఎత్తును కలిగి ఉంటుంది. ఇక్కడి విశేషాలలో ఇది ఒకటి. ఇక్కడి విశాలమైన మంటపంలో నవగ్రహ దేవతారూపాలను ప్రతిష్ఠించారు. చక్కని కనుముక్కు తీరుతో నవగ్రహ మూర్తులు దివ్యమైన తేజస్సులను వెదజల్లుతూ ఉంటాయి. వాహనంతో పాటు మలచిన ఈ మూర్తులు ఆకట్టుకుంటాయి. ఏ గ్రహానికి సంబంధించిన దోషంతో బాధపడేవారు ఆ గ్రహ సన్నిధిలో పూజలు చేయించుకుంటారు. ఆ విధంగా చేయించడం వలన ఆ యొక్క గ్రహాలు శాంతించి అనుకూల ఫలితాలనిస్తాయని చెబుతారు. గోధుమలను దానం చేయడం వలన సూర్యగ్రహ సంబంధమైన దోషాలు, అన్నదానం వలన చంద్రుడు, కందిపప్పు దానం వలన కుజుడు, ఆవులకు మేత వేయడం వలన బుధుడు, తీపి పదార్థాలను దానం చేయడం వలన గురువు, రంగు వస్త్రాలను దానం చేయడం వలన శుక్రుడు, నల్లని వస్త్రాలు దానం చేయడం వలన శని, సున్నుండలు దానం చేయడం వలన రాహువు, పశువులకు మేత వేయడం వలన కేతుగ్రహం శాంతిస్తాయి అన్నది మహర్షుల మాట. ఈ ఆలయ పరిధిలోనే 27 నక్షత్రాధిదేవతల ప్రతిమలు, ఆ నక్షత్రాలకు సంబంధించిన 108 వృక్షాలు ఇక్కడ గమనించవచ్చు. నక్షత్ర సంబంధమైన శాంతి హోమాలు ఇక్కడ నిర్వహిస్తుంటారు. ఈ మధ్యలోనే 12 రాసులకు సంబంధించిన చిహ్నాలు కూడా మనకు కనిపిస్తాయి. ఇలా ఇక్కడ రాసులు, గ్రహాలు, నక్షత్ర సంబంధమైన శాంతి పూజలు జరుగుతుంటాయి. శనైశ్వరుడు దైవమే అయినా
రూపం పరంగా ఆ స్వామి అనుసరించే విధానం వలన చాలామంది భయపడుతుంటారు. అయితే దుష్కర్మలను ఆచరించే వారి విషయంలో ఆయన ఎంత కఠినంగా వ్యవహరిస్తారో, సత్కర్మలను ఆచరించే వారి విషయంలో అంతటి సున్నితమైన మనసున్న వారిలా వ్యవహరిస్తాడు. తన ఆగ్రహానికి అనుగ్రహానికి మధ్యలోనే మానవ జీవన ప్రయాణం సాగుతుందని గ్రహించేలా చేస్తాడు. ఇన్ని రాసులయునికి ఇంటి చెలువపు రాశి, ఇన్ని రాసులయునికి ఇంటి చెలువపు రాశి, కన్నెన్ని రాశి కూటమి కలిగిన రాశి, ఇంటి చెలువపు రాశి. ఇన్ని రాసులయునికి ఇంటి చెలువపు రాశి, కన్నెని రాశి కూటమి కలిగిన రాశి, ఇంటి చెలువపు రాశి. కలికి బొమ విందుగల కాంతకును ధనురాశి, మెలయు మీనాక్షికి మీన రాశి. కలికి బొమ్మ విందుగల కాంతకును ధనురాశి, మెలయు మీనాక్షికి మీన రాశి. కులుకు కుచ కుంభముల కుంభకును కుంభరాశి. వెలుగు హరి మధ్యకును సింహరాశి. ఇన్ని రాసులయునికి ఇంటి చెలువపు రాశి, కన్నెని రాశి కూటమి కలిగిన రాశి. ఇంటి చెలువపు రాశి. శనివారం వచ్చిందంటే చాలు మరట్టాండిలోని శనేశ్వర ఆలయం భక్తులతో సందడిగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నవగ్రహాలు కొలువై ఉండటం వలన అనునిత్యం ఈ క్షేత్రానికి భక్తులు తరలి వస్తూనే ఉంటారు. ఆలయ ప్రాంగణంలో నవగ్రహాలు, నక్షత్ర దేవతలు మాత్రమే కాకుండా అందంగా తీర్చిదిద్దబడిన ఉపాలయాలు కూడా కనిపిస్తాయి. ఈ ఆలయ ప్రాంగణంలో వినాయకుడితో పాటు శివుడు, కుమారస్వామి, రాజరాజేశ్వరి అమ్మవారు దర్శనమిస్తారు. అంటే శివ కుటుంబమంతా కొలువైన క్షేత్రమిది. ఇందువలన శైవ సంబంధమైన అన్ని పర్వదినాల్లోనూ ఇక్కడ ప్రత్యేకమైన పూజలు, అభిషేకాలు జరుగుతాయి. ఇక శయన భంగిమలో వాస్తుపురుషుడు కూడా ఉండడం మరో విశేషం. శనైశ్చరుడు తమని కష్టాల పాలు చేస్తున్నాడని చాలామంది అనుకుంటూ ఉంటారు. తమని ఇబ్బంది పెడుతున్నాడని భావిస్తారు. కానీ ఆ స్వామి పరీక్షలు పెడతాడు. ఉలిదెబ్బలు తింటేనే కాని శిల శిల్పంగా మారదు. కష్టాలు కూడా అంతే. అవి ఎవరి సామర్థ్యం ఎంత అనేది ఎవరికి వారుగా తెలుసుకునేలా చేస్తాయి. చాలామంది తమ వాళ్లంతా ఉన్నారు కదా అనే ఒక ఆలోచనలో జీవితంలో కాస్త అజాగ్రత్తగా ఉంటారు. అలాంటి వారికి ఇబ్బందులు ఎదురైనప్పుడే తమకి అసలైన ఆప్తులు ఎవరు అనే ఒక నిజం తెలుస్తుంది. అప్పటి నుంచి వారు జాగ్రత్త పడడం మొదలవుతుంది. అలా జీవన ప్రయాణానికి అవసరమైన తత్వాన్ని గ్రహించేలా చేసే దైవం శని మహాత్ముడే. శనైశ్చరుడి ధోరణిని పరిశీలించిన వారంతా ఆయన అగ్నిపర్వతం లాంటి వాడని అనుకుంటారు. అలా ఊహించుకుంటూనే కంగారు పడతారు. అయితే శని దోషంతో బాధలు పడుతున్న వారు మానవత్వాన్ని చాటుకుంటే ఆయన మంచులా కరిగిపోతాడని అంటారు. ప్రతికూల ప్రభావాలు తగ్గి అనుకూల ప్రసారాలు జరిగేలా చేస్తాడని చెబుతారు. అలాంటి ఆ స్వామి దర్శనంతోనే దోషం బలహీనపడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆలయం తలుపులు తెరచి ఉంటాయి. ఆ తరువాత మూసేసిన తలుపుల్ని తిరిగి సాయంత్రం 6 గంటలకు తెరుస్తారు. రాత్రి 8:30 గంటల వరకు భక్తులు, యాత్రికుల సందడి కనిపిస్తూనే ఉంటుంది. విశేషమైన రోజుల్లో ఈ ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి చెన్నైకి రోడ్డు, రైలు, వాయు మార్గాలున్నాయి. చెన్నై నుంచి శ్రీపెరంబదూర్, మహాబలిపురం మీదుగా పాండిచ్చేరి చేరుకోవచ్చు. అక్కడి నుంచి స్థానిక వాహనాల్లో ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. 27 అడుగుల ఎత్తైన శనీశ్వరుడు, 54 అడుగుల విశ్వ వినాయకుడు, 15 అడుగుల ఎత్తైన నవగ్రహ మూర్తులు, ఆహ్లాదకరమైన నక్షత్ర వనంతో కూడిన మరట్టాండి క్షేత్రాన్ని మనసారా దర్శించుకున్నారు కదా. మరో ఆలయ సందర్శనముతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.